ఇటీవల కాలంలో ఒక మంచి వక్త చేద్దామని నేను మాట విన్నాను. బిల్లీ గ్రాహం గారు అండి, ఎంత పెద్ద బోధకుడు అండి ఆయన. బిల్లీ గ్రాహం గారు ఆయన సభ పెడితే ఫుట్బాల్ స్టేడియంస్ ఫుల్ అయిపోయాయి. అలాంటి ఆయన ఫుట్బాల్ స్టేడియం ఫుల్ అయిపోయి ఆయన ఎంతో సీనియర్ ప్రసంగికుడు అయినా ఆయన ప్రసంగానికి వెళ్ళే ముందు పక్కన 4-5 ఆయనకి దగ్గరకున్న బోధకులు ఉంటే, ఈరోజు నేను ఈ మెసేజ్ చెప్పాలనుకుంటున్నాను, ఓకేనా అని అడిగేవాడంట. ఈరోజు ఉన్నారా? తగునమ్మా అని తయారవుతున్నారు, కూర్చుంటున్నారు. ఒక ప్రాక్టీస్ ఉండదు, ఒక ప్రిపరేషన్ ఉండదు, ఒక వ్యాఖ్యానం చదవడం ఉండదు, ఒక ఆదరణ ఫాలో అవ్వరు, ఒక చక్కటి థియాలజీ చెప్పి ఒక వివరణ ఫాలో, ఏది ఫాలో అవ్వరు. పరిశుద్ధాత్ముడు అక్కడ ఎలా జ్ఞాపకం చేస్తున్నాడు అడుగుతున్నాను చెప్పండి. పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తాడు, ఆ పదంలోనే ఉందిగా అర్థం. మీరు ఏం మాట్లాడాలో అక్కడ ఆయన జ్ఞాపకం చేస్తాడు. జ్ఞాపకం చేయడం అంటే నువ్వు ప్రిపేర్ అయితే ఆ ప్రిపేర్ అయింది మరిచిపోకుండా చెప్పండి, జ్ఞాపకం